ఈ జస్టిస్ చంద్రచూడ్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ కండక్ట్ చేయమని ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అప్పుడు September 30th ఎలక్షన్ డెడ్ లైన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి అండి ఎలక్షన్ కమిషన్గా తయారైంది? వాళ్ళెవరండి డిసైడ్ చేసేది ఎలక్షన్ డెడ్ లైన్? ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఉంటుండే ఈ ప్రాబ్లం రాకుంటుండే. అక్కడ ఏమైపోయిందంటే ఈ వచ్చి కూర్చోగానే కొన్ని రోజులు మంచిగా మాట్లాడి మళ్ళీ మొదలుపెట్టిండు 370 అని చెప్పేసి. అక్కడ ప్రెసిడెంట్స్ రూలే ఉండాలి, అక్కడ గవర్నమెంట్ ఉండకూడదు. అది సుప్రీంకోర్టు ఎవరని చెప్పడానికి. చంద్రచూడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఇండైరెక్ట్లీ ఫర్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా వీళ్ళు ఇడకూడదు. వీళ్ళు ముర్షిదాబాద్ వైలెన్స్ గురించి మాట్లాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఎస్, డెఫినెట్గా ఒక నుపూర్ శర్మ చెప్తే ఒక లాజిక్, మిగతా వాళ్ళు చెప్తే ఇంకో లాజిక్. మిగతా వాళ్ళు వచ్చి ఏం కావాలంటే ఓవైసీ లాంటి వాళ్ళు లేకుంటే మొహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు ఏదైనా చెప్పుకుంటారు టెలివిజన్ షోలు, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు వీళ్ళకి. కానీ హిందువులు మాట్లాడకూడదు, హిందువులు ఏం చెప్పకూడదు. ఎందుకంటే అది మీకు ఒక చట్టం, మాకు ఒక చట్టమా? వీ షుడ్ హ్యావ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అదే మాట్లాడుతాం మన అందరు కలిసి. సో డెఫినెట్గా ఈ జరిగిన పుల్వామాలో జరిగిన అటాక్, దాని తర్వాత మన ఉరీలో జరిగిన అటాక్, పహల్గామ్లో జరిగిన అటాక్, దీనికి అన్నిటికీ కనెక్షన్ ఉంది. ఏంటంటే వీళ్ళకి మనకు హిందూ సివిలైజేషన్ని ఫినిష్ చేయాలని వీళ్ళ గజ్వాయే హింద్ అనే కాన్సెప్ట్. ఓకే, అంటే భారతదేశాన్ని ముందు ఎట్లా మన అటాక్ చేసాం, ముఘల్స్ అటాక్ చేశారో, మన మీద ఎట్లా పరిపాలించారో అదే సేమ్ థింగ్ షుడ్ బి డన్ అగైన్ అని చెప్పి గజ్వాయే హింద్ అని వీళ్ళ కాన్సెప్ట్. వీళ్ళు డినై చేస్తారు అందరూ, అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదని చెప్పి ఉంది. దాని ఫిలాసఫీ ఇది.